అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోంచి ఒక చాలా అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథే కాదు, ఒక లోతైన తాత్విక సంఘర్షణను మన ముందు ఉంచుతుందన్నమాట. అసలు ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక శాశ్వతమైన ప్రశ్న. ఒకవేళ ఒక వ్యక్తి వ్యక్తిగత సత్యానికి అంటే తన మనస్సాక్షికి మరియు తన ప్రజావిధికి అంటే బాధ్యతలకు మధ్య ఘర్షణ వస్తే అప్పుడు ఏది గెలవాలి, దేనికి కట్టుబడి ఉండాలి? ఈ చిక్కుముడి విప్పడమే ఈ మొత్తం కథలోని అసలైన సారాంశం. సరే, ఈ సంఘర్షణను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కథలోని మొదటి ముఖ్య పాత్ర అయిన దుష్యంతుడి ప్రపంచంలోకి వెళ్ళాలి. అతని వైపు నుంచి చూద్దాం. చూడండి, దుష్యంతుడు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. అతను ఒక వ్యవస్థకు ప్రతినిధి, ఒక రాజు, ఒక రాజ్య పాలకుడుగా అతని ధర్మమేంటి? అది లౌకిక ధర్మం. అంటే సింపుల్గా చెప్పాలంటే బయటి ప్రపంచం కోసం, ప్రజల కోసం అతను చెయ్యాల్సిన పనులు, నిర్వర్తించాల్సిన కర్తవ్యం. అతను చేసే ప్రతి పని, ప్రతి చర్య ప్రజల కళ్లముందే ఉంటుంది. వాళ్లే కదా తీర్పిచ్చేది. అందుకే అతను వ్యక్తిగత ఇష్టాల కన్నా కూడా ప్రజానిందకు అంటే ఆ లోకాపవాదంకి చాలా ఎక్కువగా భయపడతాడు. సో మన కథ యొక్క ప్రధాన సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, ఒకవైపు దుష్యంతుడి ప్రపంచముంది. అదెలాంటిది? పూర్తిగా రాజకీయమైనది, లౌకికమైనది, అంతా ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక మరోవైపు శకుంతల ప్రపంచం. అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది, వ్యక్తిగత సత్యంతో, ఆత్మగౌరవంతో నిండిన ఒక ఆశ్రమ ప్రపంచం. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే ఈ కథ. దుష్యంతుడి ప్రపంచానికి అచ్చంగా దానికి వ్యతిరేకంగా ఉంటుంది శకుంతల ప్రపంచం. మనమిప్పుడు కథలోని రెండవ ముఖ్య పాత్ర గురించి తెలుసుకుందాం. ఆమె నమ్మే విలువలు, ఆమె ధర్మం పూర్తిగా వేరు. మరి ఎవరు ఈ శకుంతల? ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో ప్రకృతి ఒడిలో పెరిగిన అమ్మాయి. ఆమెకు బయటి ప్రపంచపు రాజకీయాలు, ఈ లౌకిక ధర్మాలు ఇవేవీ తెలియదు. ఆమెకు తెలిసింది ఒకటే ఒకటి. అదేంటంటే అంతరాత్మ చెప్పే సత్యం. దాన్నే ఆత్మధర్మం అని అంటాం. అంటే తన వ్యక్తిగత సత్యం. అంతేకాదు, ఆమెకు కుటుంబ వ్యవస్థ, దాని పవిత్రత అంటే గార్హస్య ధర్మం ఇవి చాలా ముఖ్యం. ఆమె ధర్మం బయటివాళ్లు ఏమనుకుంటారో అని కాదు, తన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాంటి ఈ రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలు ఒకచోట కలుస్తాయి. ఎలాగంటే రాజు వేట కోసం అడవికి వచ్చినప్పుడు శకుంతలను చూస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు, రహస్యంగా గాంధర్వ వివాహం కూడా చేసుకుంటారు. దుష్యంతుడు ఆమెకు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. నిన్ను నా రాణిగా చేసుకుంటాను, త్వరలోనే పల్లకి పంపుతాను అని మాట ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక చూడండి, అసలు కథకు బీజం ఇక్కడే పడుతుంది. సరే, ఇక్కడ్నుంచి కథ ఒక అత్యంత కీలకమైన, చాలా నాటకీయమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న రెండు ప్రపంచాలు, ఆ రెండు భిన్నమైన ధర్మాలు ఇప్పుడు ముఖాముఖిగా ఒకదానికొకటి ఎదురుపడబోతున్నాయి. చాలా కాలం గడిచిపోతోంది. రాజు దగ్గరనుంచి ఎలాంటి పిలుపు రాదు. అయినా శకుంతల తన భర్త ఇచ్చిన మాటను గుడ్డిగా నమ్మి తన కుమారుణ్ణి తీసుకుని తన హక్కు కోసం రాజసభకు బయలుదేలుతోంది. కాని అక్కడ ఆమెకి ఎదురైందేంటో తెలుసా? ఘోరమైన అవమానం. నిండు సభలో అందరి ముందు దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. ఆమెను గుర్తుపట్టనట్టు నటిస్తాడు. ఎందుకంటే తన వ్యక్తిగత వాగ్దానం కంటే ఆ ప్రజానిందకు, ఆ లోకాపవాదంకి భయపడి సత్యాన్ని కాదంటాడు. రుజువు లేకుండా ఎలా ఒప్పుకుంటానో అని ప్రశ్నిస్తాడు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ద్రోహం కాదు, ఇది ఒక ధర్మ సంకటం, అంటే ఒక తాత్విక సంక్షోభమన్నమాట. చూడండి, ఒకవైపు రాజుగా తన లౌకిక ధర్మం, ప్రజల ముందు తలవంచకూడదు. మరోవైపు భర్తగా, తండ్రిగా తన వ్యక్తిగత ధర్మం, ఈ రెండింటి మధ్య నలిగిపోతాడు దుష్యంతుడు. అదే ధర్మ సంకటం. కాని శకుంతల ఏమైనా సామాన్యురాలా? అంత అవమానం జరిగినా ఆమె వెనక్కి తగ్గదు, కుంగిపోదు. ధైర్యంగా తన గొంతు విప్పుతుంది, తన వాదనను గట్టిగా వినిపిస్తుంది. భార్య అంటే పురుషునికి పవిత్రమైన సగం అంటుంది. సత్యానికి వేరే సాక్ష్యం అవసరం లేదు, ఆ సత్యమే కుటుంబాన్ని నిలబెడుతుంది ఓ రాజా అని గంభీరంగా ప్రకటిస్తుంది. ఆమె తన వాదనను అక్కడితో ఆపదు, ఇంకా పదును పెడుతుంది. ఇది కేవలం నా గురించిన సమస్య కాదు రాజా అని హెచ్చరిస్తుంది. ఇది నీ కొడుకు గురించి, నీ రాజ్య వారసుడు గురించి, నీ వంశ భవిష్యత్తు గురించిన సమస్య అని స్పష్టంగా గుర్తుచేస్తుంది. సరే, ఇంత తీవ్రమైన సంఘర్షణ, ఈ ధర్మ సంకటం
చివరికి ఎలా పరిష్కారమయ్యింది? ఎవరిది గెలిచింది? ఇక్కడే కథలోకి ఒక అతీత శక్తి, ఒక దైవిక శక్తి ప్రవేశిస్తుంది. దుష్యంతుడు ఆమె మాటలు అస్సలు పట్టించుకోకుండా సత్యాన్ని పూర్తిగా నిరాకరిస్తున్నాడు. సరిగ్గా ఆ క్షణంలో ఆ నిండు సభలో ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా నివ్వెరపోయేలా ఒక అద్భుతం జరుగుతోంది. ఏంటది అంటే, ఆకాశం నుండి ఒక వాణి వినిపిస్తుంది. అదే ఆకాశవాణి. ఆ దైవిక వాణి ఏం చెబుతుందంటే, శకుంతల చెప్పిందే నిజం, భరతుడు దుష్యంతుడి కన్నకొడుకే అని నిస్సందేహంగా ప్రకటిస్తోంది. చూసెరా, రాజు యొక్క ఆ లౌకిక భయాలు, అతని సందేహాలు అన్నిటినీ ఛేదించుకొని చివరికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యమే విజయం సాధించింది. ఈ కథ ద్వారా శకుంతల మనకు గార్హస్థ్య ధర్మమంటే కుటుంబ ధర్మం యొక్క ఒక ముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తుంది. ఒక కుటుంబం అనే కట్టడానికి 4 స్తంభాలుంటాయి. భర్త, భార్య, సంతానం. ఈ 3 స్తంభాలు నిలబడాలంటే వాటికి ఒక గట్టి పునాది కావాలి. ఆ పునాదే సత్యం. ఆ సత్యమనే పునాది లేకపోతే ఈ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. అదే ఆమె చెప్పిన విషయం. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన నీతి ఇదే. ఎంత గొప్ప రాజ్యమైనా సరే, దాని చట్టాలైనా సరే, అవన్నీ కూడా కుటుంబమనే ఒక ప్రాథమిక యూనిట్ యొక్క సత్యం మీద, దాని సమగ్రత మీద ఆధారపడాలి. అంటే లౌకిక ధర్మం ఎప్పుడూ కూడా ఆత్మధర్మాన్ని, అంటే వ్యక్తిగత సత్యాన్ని గౌరవించాలి, దానికి లోబడే ఉండాలి. సరే, ఇప్పుడు ఈ సంఘటన వల్ల ఏం జరిగింది? దాని పర్యవసానమేంటి? దాని దీర్ఘకాలిక ప్రాముఖ్యత ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఈ సందర్భంలో మనం వంశకర్త అనే పదం గురించి తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైన పదమిది. వంశకర్త అంటే ఒక రాజవంశానికి మూలపురుషుడు, ఒక వంశం యొక్క భవిష్యత్తును స్థాపించేవాడు అన్నమాట. ఆకాశవాణి తీర్పు తర్వాత అంతా మారిపోతుంది. దుష్యంతుడు తన తప్పు తెలుసుకుంటాడు, పశ్చాత్తాపపడతాడు. శకుంతలను, తన కుమారుడు భరతుణ్ణి సగౌరవంగా ఆస్థానంలోకి ఆహ్వానించి భరతుణ్ణి యువరాజుగా ప్రకటిస్తాడు. మొత్తానికి ఆ ధర్మసంకటం ఒక శుభపరిణామంతో ముగుస్తుంది. అయితే ఈ సంఘటన ప్రభావం అక్కడితో ఆగిపోలేదు. దాని ప్రభావం అపారమైనది. ఆ కుమారుడు భరతుడు పెరిగి పెద్దయ్యాక ఒక ఆదర్శ చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటాడు. అతని పేరుమీదే గొప్ప భరతవంశం ఏర్పడింది. అంతెందుకు, మన దేశానికి భారత్ అనే పేరు కూడా ఆ భరత చక్రవర్తి వారసత్వం నుంచే వచ్చిందని మనకు పురాణాలు చెబుతున్నాయి. చూసారా ఎంత గొప్ప వారసత్వమో? కాబట్టి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అంతిమ సారాంశం ఒక్కటే. ఒక రాజ్యం బలం కాని, లేదా ఏ సమాజం యొక్క బలమైనా సరే, దాని మూలమెక్కడుంటుంది? దాని అత్యంత ప్రాథమిక యూనిట్ అయిన కుటుంబం యొక్క సమగ్రతలోనే ఉంటుంది. కుటుంబం అనే యూనిట్ సత్యం మీద నిలబడినప్పుడు సమాజం మొత్తం ధర్మం మీద నిలబడుతుంది. చూడండి, ఈ కథ జరిగి వేల సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు, కానీ ఇది లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఈ కథ గురించి ఆలోచిస్తూ ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతకీ నేటి మన సమాజాన్ని నిలబెడుతున్న ఆ సత్యస్తంభాలు ఏవి? మనం దేనిమీద ఆధారపడి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి.